విధ్వంసం మానవ తప్పిదాలు మితిమీరిపోయాయా? అమెరికాలో వచ్చే తరహాలో టోర్నడోలు ఇక్కడ వస్తాయా? మేడారం అడవుల్లో జరిగిన విధ్వంసం జనావాస ప్రాంతంలో జరిగితే ఎలా ఉంటుంది? ఇళ్లను సైతం టోర్నడోలు పునాదులతో పెకిలించేస్తాయా? వాచ్ దిస్ రిపోర్ట్. మేడారం అడవుల్లో అలచడి, గాలులు సుడులు తిరిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1,00,000 వృక్షాలను గాలులు మెలిపెట్టి తిప్పి పెకిలించి పారేశాయి. ఈ గాలుల్లో ఆంధ్రజ్యోతి కెమెరామ్యాన్ క్లిప్ మనిపించాడు. అమెరికాలో వచ్చిన తరహాలో టోర్నడోలు మొత్తం అడవిని క్షణాల్లోనే నాశనం చేశాయి. చెట్లు నేల కొరిగాయి. గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంగా సుడిగాలులు 500 ఎకరాల అడవిని పెకిలించి పడేశాయి. ఇవే గాలులు పట్టణంలో వచ్చుంటే వేలాది ఇళ్లు పైకి లేచేవి. ఆస్తి ప్రాణ నష్టం భారీగా ఉండేది. 2018 మేడారం జాతర కవరేజ్ లో భాగంగా జనవరి 22వ తేదీన ఏర్పాట్ల ఫోటోల కోసం నేను మా రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ జంపనవాగు నుంచి హరిత హోటల్ వెళ్తున్న సమయంలో చిలకలగుట్ట వైపు నుంచి ఒక చిన్న సుడిగాలిలాగా కనిపించింది. అది చిన్నది కాస్త పెద్దగా అవుతూ ఆకాశం నుంచి నేలకు తాకుతూ సుడులు తిరుగుతూ మూవ్ అవ్వడం కనిపించింది. వెంటనే నేను ఒక 10 స్నాప్స్ తీశాను. తీసిన తర్వాత అక్కడి నుంచి చూస్తూ ఉండగానే అది మెల్లగా బలహీనపడుతూ ముందుకు మూవ్ అవుతూ అదృశ్యమైంది. మేడారం అడవుల్లోని ఈ వైపరీత్యంపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC అధికారుల బృందం విచారణ చేపట్టింది. 2018 జనవరి 22న కూడా మేడారం చిలకలగుట్టలో ఇలాంటి టోర్నడోనే వచ్చింది. క్యూములోనింబస్ మేఘాలు, ధూళి కణాల నుంచి టోర్నడోలు పుట్టుకొస్తాయి. వెచ్చని, తేమతో కూడిన గాలి, చల్లని, పొడిగాలిని ఢీకొన్నప్పుడు సుడులు తిరుగుతాయి. కనీసం గంటకు 105 నుంచి 322 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ గాలులు వీస్తాయి. ఇవి వచ్చిన చోట పెద్ద పెద్ద బిల్డింగులను సైతం పెకిలించి పారేస్తాయి. అమెరికాలో ఇలాంటి టోర్నడోలు ఎక్కువగా వస్తాయి. కానీ మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కాలంలో మన దగ్గర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవలే నల్గొండలోనూ ఇలాంటి టోర్నడో కనిపించింది. దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు. అంటే ఇది మిక్స్. ఒకేసారి ఏమవుతుందంటే ఒకే ప్లేస్ పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి. దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది, అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. ఇక్కడ ఏమైతుందంటే మంచి సాయిల్, మంచి మాయిశ్చర్, మంచి హ్యూమస్ వల్ల రూట్ సిస్టమ్, హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది. దానివల్ల పెద్ద గాలికి వాళ్ళు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి. చాలా రూట్ కూడా అప్రూట్ అయింది. ఇది చాలా రేర్ వెదర్ ఫినోమినన్ గా మనకు వెదర్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. రేర్ వెదర్ ఫినోమినన్ అంటే అసాధారణ వాతావరణ సంఘటన. జనరల్గా ఇట్లా ఒకేసారి 50,000 వృక్షాలు కూలిపోవడం, ఒకే లైన్లో కూలిపోవడం అనేది చాలా అరుదైన వాతావరణ సంఘటన. దీనికి వాస్తవంగా కారణం ఏంటి అని అంటే ఇటువంటి ఫినోమినా జరగడానికి కారణం స్ట్రెయిట్ లైన్ విండ్స్, అంటే ఒకే సరళ రేఖలో బలంగా వీచే స్ట్రాంగ్ విండ్స్ అన్నమాట. వాటి వల్లనే ఇటువంటి విధ్వంసం అనేది ఏటూరు నగరం అడవుల్లో సంభవించింది. వీటిని స్ట్రెయిట్ లైన్ విండ్స్ అంటారు. అంటే జనరల్ ఆ గాలులు ఎట్లా వీస్తాయంటే ఒకే లైన్లో వీస్తూ దాపు 250 మైళ్ళ దాకా కూడా వ్యాపించగల సామర్థ్యంతో గంటకు 100 మైళ్ళ వేగంతో, భయంకరమైన వేగంతో, తీవ్రమైన వేగంతో వ్యాపిస్తూ ఒకే లైన్లో వ్యాపిస్తూ విధ్వంసం సృష్టించగలవు. అంటే ఈ ఫినోమినా అనేది ఇట్ ఈజ్ అన్యూజువల్ వెదర్ ఫినోమినన్. మామూలుగా అయితే ఇండియాలో వాతావరణం వేడిగా ఉక్కపోతతో ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో టోర్నడోలు రావు. కానీ వాతావరణ మార్పులు ఎక్కువగా ఉంటూ అస్థిరత ఎక్కువైతే సుడిగాలులు వస్తాయి. ఇప్పుడు అమెరికా తరహాలో మనకు ఈ సుడిగాలులు వస్తున్నాయి. అమెరికాలో విశాలమైన ప్రాంతాలు ఎక్కువ కాబట్టి టోర్నడో వచ్చినా నష్టం తక్కువే. కానీ అదే టోర్నడో భారత్ లో వస్తే ఇళ్లు, వాహనాలు, జంతువులు కూడా గాల్లోకి లేపేస్తుంది. ఆస్తి ప్రాణ నష్టం కూడా ఎక్కువే ఉంటుంది. మార్చి 31, 2024న బెంగాల్లోని జల్పాయిగురిలో 10 నిమిషాల పాటు గాలులు సుడులు తిరిగాయి. దీంతో 5గురు చనిపోగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. బంగాళాఖాతంలో గాలులు వీచే క్రమంలో వచ్చిన అసాధారణ మార్పుల వల్ల భూమిపై టోర్నడోలు వస్తున్నాయంటున్నారు నిపుణులు. సముద్రాలు వేడెక్కుతుండటంతో గాలుల గమనంలో తేడా వస్తోంది. బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, అసోంలో ఇలాంటి టోర్నడోలు తరచూ వస్తున్నాయని తేలింది.
పర్యావరణ విధ్వంసం, సముద్రాలు వేడెక్కటం, వాయుగుండాలు ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో టోర్నడోలు విరుచుకుపడే అవకాశం ఉంది. అదే జరిగితే జరగబోయే నష్టం ఊహించడం కూడా కష్టమే. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా, అర్జెంటీనా, బంగ్లాదేశ్ తరహాలోనే తూర్పు, ఈశాన్య భారతదేశంలో టోర్నడోలు వస్తున్నాయి. ఇకపై మన సౌత్ ఇండియాలోనూ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో బలమైన గాలులు సుడులు తిరిగే ఛాన్స్ ఉంది. ఇవి అడవుల్లోనూ సువిశాల మైదానాల్లోనూ కాకుండా జనావాసాల్లో వస్తే అంతే సంగతులు. వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ప్రకృతిని కాపాడటం ఒక్కటే మార్గం.